హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. హైదరాబాద్ పాత బస్తీలోని సైదాబాద్లో ఒక సక్సెస్ స్కూల్ అనే స్కూల్ ఉందండి. ఆ స్కూల్లో ఒక సెకండ్ క్లాస్ చదివే స్టూడెంట్కి టీచర్ బుక్లో ఇచ్చిన హోంవర్క్ తీవ్ర దుమారం నొప్పుతుంది. ఆ హోంవర్క్లో ఏం రాసిందంటే కల్మా చదవమని ఇలాంటివన్నీ ఆ బుక్లో రాసింది. అంటే ఒక డైరీలో ఏదైతే డైలీ హోంవర్క్ ఇస్తారో ఆ డైరీలో కల్మా చదవాలి లేకపోతే సూరా ఫాతిహా చదవాలని చెప్పి హోంవర్క్ రాశారు. ఇది ఇప్పుడు పెద్ద డిస్కషన్ నడుస్తుంది. అంతకుముందు కూడా బుక్లో రాశారంట, ఇప్పుడు రాశారు. ఇది ఒక ముస్లిం ఒక హిందూ స్టూడెంట్కి రాశారనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే దాన్ని తల్లిదండ్రులు గుర్తించి పాఠశాల యాజమాన్యం నిలదీశారు. ఈ ఘటనపై అనేక సంఘాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు ఆ స్కూల్ వాళ్ళు ఆ టీచర్ని డిస్మిస్ చేసాం, సస్పెండ్ చేసాం, ఉద్యోగం తీసేసామని చెప్తున్నారు. తర్వాత ఒక ఛానల్ వాళ్ళతో మాట్లాడుతూ ఆ స్కూల్ డైరెక్టర్ అనుకుంటే ఆయన మాట్లాడుతూ చిన్న విషయాన్ని పెద్ద చేయకండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు చిన్న విషయం ఏంటి? 2వ తరగతి చదువుకునే పిల్లల స్కూల్ బుక్స్లో కల్మ చదవమని రాయటం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఆ ఒక్క స్టూడెంట్కే ఆ టీచర్ వాంటెడ్గా రాసిందా, లేకపోతే అందరి బుక్స్లో అలానే రాస్తుందా? ఆ స్కూల్లో మిగతా టీచర్లు అలానే జరుగుతున్నాయా? హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న మిగతా స్కూల్స్లో పరిస్థితి ఎలా ఉంది? అసలు ఇప్పటివరకు మనం లవ్ జిహాదులు రకరకాల వింటూ వచ్చాం. అంటే మతం మార్చడానికి మతం మారుస్తూ రకరకాల కొత్త ఎత్తుకడలు వేస్తూ వచ్చారు, చూస్తూ వచ్చాం. బహుశా ఇది కొత్తదా? అంటే మరీ స్కూల్ లెవెల్ నుంచే ఇదొక తయారవుతుందా? మదరసాల టైప్లో ఇక్కడ స్కూల్ లెవెల్ నుంచే ఇదొక మత మార్పిడి అనే ఒక రంగు పులుముకుంటుందా అనేది మొత్తం సమాజం మొత్తం ఆశ్చర్యపోయి ఆలోచిస్తున్న విషయం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ స్కూల్స్లో? ఈ విషయాన్ని చాలా సీరియస్గా పరిగణించాల్సిన అంశాన్ని ఇంకా ఎవరూ పెద్దగా ఎందుకు దీని గురించి మాట్లాడతలేదు. ఇలాంటి అంశాలను గురించి మనం బిగ్ టాక్లో మాట్లాడదాం. ముందుగా మనతో ఈ అంశం గురించి మాట్లాడటానికి బీజేపీ మేధావుల ఫోరం కన్వీనర్ గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సాయి గారు. సార్ అంటే బుక్లో మరీ సెకండ్ క్లాస్ స్టూడెంట్ బుక్లో ఇలాంటివి రాయటం, కల్మా చదవమని రాయటం ఇవన్నీ ఏంటి సార్ అసలు? అంటే ఏదైనా దీని వెనక అంటే ఆ స్కూల్ వాళ్ళు ఏదో సింపుల్గా చెప్తున్నారుగా, నాకైతే ఇదేదో పెద్ద నెట్వర్క్ లాగా దీని వెనక పెద్ద ఏదో కథ నడుస్తుంటే అనిపిస్తుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకటే సాయి గారు, లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇది మనం ఎంత కొద్దిగా అజాగ్రత్తగా మాట్లాడితే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇది మతపరమైనటువంటిది. భారతీయ జనతా పార్టీ దేశంలో మత కల్లోలను సృష్టిస్తుంది, మత కల్లోల మీద ఓట్లు సంపాదిస్తుంది, సీట్లు సంపాదిస్తుంది, అధికారంలోకి వస్తుంది. దాని యొక్క ఫిలాసఫీ అది విమర్శించేటువంటి ఈ సూడో సెక్యులరిస్టులు, ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒక స్కూల్, ఆ స్కూల్కు నాకు చాలా దగ్గర, నేను రోజు 2 సార్లు ఆ స్కూల్ ముందు నుంచి నేను వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను సైదాబాద్లో. కాబట్టి ఆ స్కూల్ ఈ మధ్యనే అక్కడ వెలిసింది. ఆ భవనం అనేటువంటిది చాలా కాలం ఖాళీగా ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా ఈ సంవత్సరం ఆ స్కూల్ అక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సైదాబాద్ మార్కెట్కు, కూరగాయల మార్కెట్కి ఆపోజిట్లో ఈ స్కూల్ ఉంటుంది. నేనేమంటున్నా అంటే 2వ తరగతి పిల్లవాడికి ఈ కల్మా, ఇంకా దాంట్లో ఏంటంటే మనకు పలకడానికి కూడా వీలు కానటువంటి సురహా ఫాతహా అనేటువంటి హోంవర్క్ ఇచ్చి ఆ డైరీలో రాసి అది కంప్లీట్ చేసుకొని రమ్మని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి. సాధారణంగా పేరెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తారు, ఆ తల్లి ఎవరైతే ఆ అబ్బాయి తల్లి 2వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి తల్లి కొన్ని సందర్భాల చూసినట్టు చూడనట్టుగా ఉంటే గతంలో కూడా ఇట్లాగే వచ్చింది పరిస్థితి, సరేలే అనుకున్నారు. కానీ ఇవాళ దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఒక హిందూ విద్యార్థికి ఆ విధమైనటువంటి ఒక మతపరమైనటువంటి ఇస్లాంకు సంబంధించినటువంటి విషయాలను రాయడము, హోంవర్క్ చేసుకురామన్నటువంటి దారుణమైన అంశం. ఈ విషయం లోపల భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు, ముఖ్యంగా మా మహేశ్వరానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, గతంలో 1,00,000 ఓట్లు సంపాదించినటువంటి అభ్యర్థి శ్రీరాములు యాదవ్ గారు అనేక మందితో 50 మందితో ఇవాళ స్కూల్ దగ్గర ధర్నా చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, మహిళలు కూడా రావడం జరిగినటువంటిది. ఇది పాతపట్నంలో ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దీనికి అంత కారణము కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానాలు. మీరు చూశారు సాయి గారు, గతంలో ఒక్క ఎన్నిక కోసం హైదరాబాద్లో జరిగినటువంటి ఒక ఎన్నిక కోసము ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చెప్పగలిగినటువంటి నేను చరిత్రలో చూడలేదండి. 75 సంవత్సరాలుగా ఇట్లా మాట్లాడినటువంటిది. కాంగ్రెస్ విధానాలు సహజంగా ఈ ముస్లింలను సంతృష్టి పరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి, దాని చర్చ వేరు పోను. కాకపోతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే సమాజానికి ఏమి చెప్పినట్టు ఆయన? అంటే ముస్లింల కోసమే మీ ప్రభుత్వం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లింలదా అని చెప్పమనండి. మరి ఆ తీర్పే ఆ రకమైనటువంటి ఈ విధానాల వల్లనే మతపరమైనటువంటి మతం మీద రిజర్వేషన్లు, మతం కోసం అనేక రకాల ప్రాయోజిత కార్యక్రమాలు, కన్సెషన్లు, డిస్కౌంట్లు, రైల్వే టికెట్లు, విమానాలు,
బయట విదేశీ యాత్రలకు వెళ్ళేటప్పుడు రకరకాల మతపరమైనటువంటి సంస్థలకు అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి. సరే, అదొక భాగం పక్కకు పెట్టండి. కాకపోతే ఏంటంటే ఇవల్ల ఆ రకమైనటువంటి ఇప్పుడు హిందువులు మేము మాట్లాడుతున్నాం, భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఏమంటారు మీరు? ఇప్పుడు హిందువుల కోసం హిందువులను ముస్లింలను రెచ్చగొడుతున్నా అంటే కాదు కదా. దీని మీద స్పందించాలి కదా, ముఖ్యమంత్రి గారు స్పందించాలా, కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు స్పందించాలా, చాలా మంది మేధావులు ఉన్నారు కదా, ఆ మేధావులంతా మాట్లాడాలా. కాబట్టి దేశంలో ఉండేటువంటి మతపరమైనటువంటి అల్లర్లకు భారతీయ జనతా పార్టీ కారణమని విమర్శిస్తున్నటువంటి వాళ్ళకి ఇవాళ సవాల్ ఏంటంటే ఇట్లాంటివి అనేక ఉన్నాయి. ఎక్కువ మాట్లాడకూడదు, నేను మాట్లాడడానికి నాకు కూడా ఇష్టం లేదు. కానీ ఆ రకమైనటువంటి ముస్లింలు హిందువులు అనేటువంటి తారతమ్యం, లవ్ జిహాద్, మరి రంగారెడ్డి జిల్లాలో ఈ మధ్యన జరుగుతున్నటువంటిది, అనేక వందల మంది హిందూ అమ్మాయిలు మాయమైపోయినారు. నేను నిజమో కాదు అనుకునేటువంటి కొంత వెరిఫికేషన్ చేస్తే మాయమైపోయి దాని మీద రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరుగుతున్నటువంటిది. ఎక్కడ వెళ్తున్నారు? వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక కోణం లోపల ఉండే బలహీనతలను దృష్టిలో పెట్టుకొని లవ్ జిహాద్ అని, ఫుడ్ జిహాద్ అని రకరకాల కార్యక్రమాలను చేస్తున్నటువంటి పరిస్థితి వరకు కనపడుతున్నటువంటి. ఏ మతానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. దేశంలో ఉండేటువంటి ప్రజలంతా ఒకటి, దేశంలో ఉండేటువంటి ప్రజలకు ఉండేటువంటి చట్టం ఒకటి. ఈ చట్టాల్లో ఎవరికి మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండడానికి వీలు అని నమ్ముతున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలను ప్రజలు తీర్పులు చెప్తున్నారు. ఇవాళ భారతదేశంలో భారతదేశం ముఖ్యము, భారత జాతి ముఖ్యము, భారత సమగ్రత ముఖ్యము, భారత సమైక్యత ముఖ్యము. కానీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు, ఓట్లు ఇవి ముఖ్యమైనటువంటిది. దేశంలో మరి వెంకటస్వామి గారు ఉన్నారు, చాలా కాలం ఆ భావజాలంతో వాళ్ళు పనిచేసి వచ్చినారు, చాలా కృతజ్ఞతలు. కాకపోతే ఏంటంటే ఇవాళ దీని గురించి స్పష్టంగా మాట్లాడాలనే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకుంది? ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత రెచ్చిపోతున్నారు ప్రజలు. ఇది మనది, ఈ తెలంగాణ మనది, ఇది ముస్లిం సామ్రాజ్యము. గతంలో నిజాం పరిపాలించుండొచ్చు, నిజాం కాలంలో కూడా అనేక మంది హిందువులు అనేక బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భం, దాని గురించి నేను పోను. కానీ మతపరమైనటువంటి అల్లర్లకు ఒక పార్టీ, ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీని వంతపాడేటువంటి ఒక పార్టీ, ప్రాంతీయ పార్టీ, అటు బీఆర్ఎస్ అయినా ఒకటే, ఇటు కాంగ్రెస్ అయినా ఒకటే. దీనివల్ల ఏం జరిగింది? వల్ల హిందువులు అనైక్యంగా ఉన్నారు అనేటువంటి ఒక భావజాలంతో ఈ చర్యలని చేయడం వల్ల ఇవాళ హిందువులు దేశంలో మొత్తం ఐక్యతా భావాన్ని సమన్వయపరచుకొని అన్ని రాష్ట్రాల లోపల ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా మాట్లాడితే ఏమంటారంటే మీరు హిందువులు, ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి వచ్చినారు, మయన్మార్ నుంచి వచ్చినారు, ఇప్పుడు సర్లో అనేక మంది బయటకు వస్తారు, వాళ్ళని సరి చేయండి అంటే, ఓట్ల సవరణ చేయండి అంటే మీరు ఓట్లను తీసేస్తున్నారంటారు. ఎంతమంది అండి? ఇప్పుడు చాలా ప్రాంతాల లోపల ఒక్కొక్కరికి 4 ఓట్లు, 5 ఓట్లు, ఇల్లు ఖాళీ చేసి సాధారణంగా రెంట్కి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి పద్ధతి లోపల ఏ పార్టీ ఉన్నా దాన్ని మనం అణిచివేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతుంటారు కదా, 12 ఏళ్ళుగా మోదీ గారి పాలన ఉంది, ఎక్కడొచ్చినాయండి మతపరమైనటువంటి అల్లర్లు? మాటిమాటికి హైదరాబాద్లో ఇంత సెన్సిటివ్ కదా, హిందువులు ముస్లింలు అంతా కలిసి ఉంటారు కదా, అదే ప్రాంతాల్లో హిందువులు ఉన్నారు, అదే ప్రాంతంలో ముస్లింలు ఉన్నారు కదా. కాబట్టి వెంకటస్వామి గారు దయచేసి మీరు మాట్లాడుకుంటే బాగుంటది, నా రిక్వెస్ట్ అది. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. మీకు ఎందుకు మాట్లాడండి. వెంకటస్వామి గారు ఆయన ఆరోపణ మీరు సమాధానం చెప్తారు, మీకు కూడా టైం ఇస్తాను. ఆయన మాట్లాడినండి, మైక్ కట్టేయండి సార్, మైక్ కట్టేయండి. మీరు మాట్లాడండి. మేధావి డాక్టర్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం మీ టైం, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం మీ టైం మీకు ఇస్తాను. మీరు అనవసరంగా డిబేట్ ని అనవసరంగా చర్చ జరుగుతున్నప్పుడు ఒక సాఫీగా అనవసరం డిస్కషన్ ఇదంతా. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. అంటే చర్చని మనం అర్థవంతంగా సాగిద్దాం, అనవసరంగా మధ్యలో డిస్టర్బ్ చేయడం వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు, మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. చర్చ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి. వెంకటస్వామి గారు అంటే ఇక్కడ మనకి వెంకటస్వామి గారు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, అంటే ముఖ్యమంత్రి గారు అలాంటి ప్రకటన చేసిన తర్వాత ఇలాంటివన్నీ మితిమీరిపోతున్నాయి, దీనికి మీరే సమాధానం చెప్పాలి, ఎందుకంటే సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి అని. ఎందుకంటే మరి సరే మనం ఫుడ్ జిహాదీ విన్నాం, లవ్ జిహాదీ విన్నాం, మరి స్కూల్స్లో కూడానా, చిన్నపిల్లల దగ్గర కూడానా? ఒక్క విషయము, భారతీయ జనతా పార్టీ లేకపోతే మోడీ గారు ఆయన చేస్తే సద్భావన, వేరే పార్టీ వాడు చేస్తే సంతుష్టీకరణ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్నది సంతుష్టీకరణ కాదా?
భారతీయ జనతా పార్టీ సంతుష్టీకరణ చేస్తేనేమో అది సద్భావన అవుతుందా, వేరే పార్టీ వాడు అందరు కలిసి ఉండాలంటే సెక్యులర్ అని అంటేనేమో అది సంతుష్టీకరణ అవుతుందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు కదా, మరి అది సంతుష్టీకరణ అవుతుందా, లేకపోతే అందరు ఒకటే అనేటువంటి భావన తీసుకోవాలా? మేము కూడా అదే చెప్తున్నాం. మేము కూడా అందరు ఒకటే, ఈ సమాజంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి వెంకరెడ్డి గారు ఏం చెప్పినో నేను కూడా గది చెప్తున్నా. అయితే ఇప్పుడు ఈ స్కూల్ అంశానికి సంబంధించి దీన్ని తీసుకుపోయి మొత్తం కాంగ్రెస్ పార్టీనే దీనికి మొత్తం సమాధానం చెప్పాలా అనేటువంటి దాన్ని నేను, అది సమంజసమైనటువంటి విషయం అని నేను భావిస్తలేను. కానీ మీరు చర్చ పెట్టినారు, స్కూల్లో జరిగింది. నేను కూడా ఒక టీచర్ని కాబట్టి టీచర్ల ప్రభావం పిల్లల మీద ఉంటది కాబట్టి, ఆయన టీచరే నేను టీచరే కాబట్టి ఆ ప్రభావం ఉంటది కాబట్టి దీన్ని సీరియస్ గా సక్సెస్ స్కూల్లో, ఆ గవర్నమెంట్ స్కూలా లేకపోతే ప్రైవేట్ స్కూలా లేకపోతే మదర్సానా, ఏదైనా కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టడానికో లేక దేశం యొక్క సమగ్రతను దెబ్బతీయడానికో లేకపోతే ప్రజలలో ఒక అభద్రతా భావన కల్పించేటువంటి విషయాలను ఎంకరేజ్ చేస్తే ఎవరిని కూడా క్షమించేది లేదు. పార్టీలు, ఎజెండాలు పక్కన పెట్టి దేశ సమగ్రతనే ప్రధానమైనటువంటి అంశము, సమాజం యొక్క సమైక్యతనే ప్రధానమైనటువంటి అంశము. సో సమాజం యొక్క సమైక్యతకు కానీ, దేశ భద్రతకు కానీ, దేశ సమగ్రతకు కానీ భంగం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా వాళ్ళు శిక్షార్హులే. దీనికి కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ యొక్క అధికార ప్రతినిధిగా, అధికార పార్టీలో ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. అలా అయి ఉంటే కనుక వెంకటస్వామి గారు ఇంతవరకు మరి ఆ స్కూల్ పైన, స్కూల్ విషయంలో ఎవరు కూడా వెంకటస్వామి గారు మా పార్టీని సమర్థించారు. వెంకటస్వామి గారు అయి ఉంటే కనుక విద్యాశాఖ మంత్రిగా గారు కూడా, ముఖ్యమంత్రి గారే ఉన్నారు, మరి ఆ స్కూల్ పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఎందుకంటే ఆ స్కూల్ సిబిఎస్ఈ కూడా కాదు, స్టేట్ సిలబస్ ఆ స్కూల్లో నడుస్తుంది. సో అక్కడ స్టేట్స్ ఆమోదించిన సబ్జెక్టులే చెప్పాలి, స్టేట్ చెప్పిన సిలబసే చెప్పాలి. ఇవన్నీ చేస్తున్నా మరి దానిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా స్కూల్ పైన? సార్ ఇప్పుడు చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం సార్. అది ఒకవేళ స్కూల్ యాజమాన్యమే ఉద్దేశపూర్వకంగా అది జరుగుతుంటే డెఫినెట్ గా వాళ్ళు ఊచలు లెక్క పెట్టక, జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు. రెండోది, ఆ వ్యక్తిగతంగా ఒక టీచరు ఏదైనా మతపరమైనటువంటి ప్రేరణతోటి లేకపోతే ఏదైనా సంస్థల యొక్క ప్రేరణతోటి ఆమె చేస్తుందనంటే కూడా ఆమె విషయంలో కూడా చర్యలు తీసుకుంటాము. చర్యలు తీసుకోకుండా ఉండేటువంటి విషయం కాదు ఇది. డెఫినెట్ గా చర్యలు, ఆయన విద్యామంత్రిగా ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఆయన దృష్టికి రాకపోయినా మాలాంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. ఇది సమాజంలో ఒక చిచ్చురేపేటువంటి అంశం కాబట్టి దీన్ని తప్పనిసరిగా చాలా సీరియస్ గా మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ స్కూల్ యాజమాన్యాన్ని కూడా పిలిపిస్తుంది, లేకపోతే ఆ స్కూల్కి సంబంధించిన యాజమాన్యం మీద చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామండి. దాంట్లో రెండో ఆలోచన మాకు లేదు. దీని మీద ఏదో అవాకులు చెవాకులు బట్టగాల్చి మీదేసి రాజకీయం చేయకండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు దాని మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడము లేకపోతే చర్య తీసుకోవాలడం అనేటువంటిది చాలా సమంజసమైన విషయం. కానీ అక్కడ పోయి కండవాలు కప్పుకొని, అక్కడ పోయి జై శ్రీరామ్ అనిపోయి, అక్కడ పోయి మొత్తం సమాజంలో ఒక అభద్రత భావన క్రియేట్ చేస్తామని అంటే అది కూడా ఎంతవరకు సమంజసమో ఒక్కసారి. ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేస్తాము, ప్రతిదాన్ని మాకు మతపరంగా దాన్ని తిప్పుకుంటాము, మతం వద్దనుకుంటూనే మతపరంగా తిప్పుకుంటామని వాళ్ళ చేతిలో ఎట్లాగూ ఓవైసీ గారు ఉన్నారు. ఓవైసీ గారు అటు రెచ్చగొడతారు, వీళ్ళు ఇటు రెచ్చగొడితే ఇట్లేమన్నా ఓట్లు వస్తాయి అనేటువంటిది వాళ్ళ ఆలోచన. సో కాబట్టి దాంట్లో మేము మా వైపు నుంచి ప్రతిదీ పొలిటిసైజ్ చేసే ఉద్దేశంలో మేము లేము. వాళ్ళు పొలిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ప్రజలు కూడా గమనిస్తున్నారు, అందరు కూడా ప్రజలు కూడా గమనిస్తారు. అయితే దీన్ని ఈజీగా తీసుకునేటువంటి విషయం అయితే కాదని నేను అంటున్నా. అయితే వెంకటస్వామి గారు దీంతో పాటుగా నిన్న హైదరాబాద్లో ఒక దగ్గర ఒక అతను ఆటో వెనకాల ఒక కొటేషన్ రాసుకున్నారు. ఇండియాలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే, మతం మారితే తండ్రిని మార్చినట్టే సంథింగ్ ఏదో కొటేషన్ రాసుకున్నారు. దానిపైన కూడా అతని పైన కొంతమంది ముస్లింలు దాడి చేశారు, పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టినట్టుగా ఉందనుకుంటా బహుశా. మరి దానిపైన కూడా మీరేం చర్యలు తీసుకున్నట్లేరు ఇంకా?
అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, ఒక కానిస్టేబుల్కో సబ్జెక్ట్ కరెక్షన్ కానిస్టేబుల్కో ఎవరో పోలీస్ ఆఫీసర్కి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఆ డ్రెస్ వేసుకోవడానికి వీల్లేదని కూడా మీరు అప్పుడు అంటే మనం మెజారిటీ ప్రజలం కాబట్టి మన నోటికి ఏది వస్తే అది మాట్లాడవచ్చు, అంతేనా? అంటే అర్థం కాల మీరు చెప్పి. నేను హిందువుని, అలా కూర్చున్నటువంటి వెంకరెడ్డి కంటే నేను కట్టర్ హిందువుని. వెంకరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న మొన్న అన్న బీజేపీలో చేరిండు, కానీ నేను నా పుట్టుకనే ఆర్ఎస్ఎస్, బచ్పన్ నుంచి ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన. నాకన్నా కట్టర్ హిందూ మోడీ కూడా కాకపోవచ్చు, నేను కట్టర్ హిందూ, ఇప్పుడు కూడా నేను హిందూనే. నేను హిందూగానే కట్టర్. ఇక్కడ విషయం వెంకటస్వామి గారు ఇక్కడ విషయం హిందువా కాదా అనేది కాదు ఇక్కడ విషయం. కాంగ్రెస్ లో ఉన్న కట్టర్ హిందువులే, అందరూ హిందువులే. ఇక్కడ హిందువులని కాదా ఎవరు అడగట్లా. నా నోటికి వచ్చినట్టు మాట్లాడతానంటే చెల్లుతుంది. అలాంటి ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా హిందువు కావచ్చు ముస్లిం కావచ్చు మతాన్ని ప్రచారం చేసుకోవడానికి అందరికి స్వేచ్ఛ ఉన్నది. కానీ దాన్ని చేసే మార్గం సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అంటారు. సత్యమే చెప్పాలి కానీ ప్రియంగా చెప్పాలి. ఆ ప్రియంగా చెప్పకుండా అప్రియంగా చెప్పినప్పుడు ఎదుటివాడు హర్ట్ అయితే వాడు ఏమన్నా అది చేస్తే అయితే శాఖాపరంగా శాంతి భద్రతల దృష్ట్యా ఎవరి మీద ఎవరు దాడి చేసినా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. రైట్ అండి, రైట్. మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. కట్టర్ హిందూ అని చెప్తున్నారు వెంకటస్వామి గారు. అసలు ఎవరు కట్టర్ హిందూ అది పక్కన పెడితే స్కూల్స్లో ఇలాంటి పరిస్థితులు జరగటం అనేది చాలా దురదృష్టకర అంశం. దీన్ని బీజేపీ వాళ్ళేమో హిందువులపై దాడిగా, హిందూ సంస్కృతిపై దాడిగా చెప్తున్నారు. కానీ మేధావులు ఏం మాట్లాడతారు చూద్దాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్ గారు ఉన్నారు. నమస్తే అండి అహ్మద్ గారు. నమస్తే. సరే, ఇది అంటే కల్మా ఒకటి, ఇంకోటి సుహర్ ఫాతిహా అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ తప్పు చదివితే సారీ, సూరే ఫాతిహా. సో ఇవి ఏంటి అసలు, వాటి అర్థం ఏంటి సార్? అవి కల్మా అనేది జనరల్ గా ప్రతి ముస్లిం 5 రకాలైనటువంటి కల్మాస్ నేర్చుకుంటారు. ఆ కల్మాస్ నేర్చుకున్న వాళ్ళే ముస్లిమ్స్ అనేది విశ్వాసం, అది కంపల్సరిగా నేర్చుకోవాలి. సూరే ఫాతిహా అనేది ఏంటంటే ఈ మొత్తం విశ్వాన్ని ఏర్పరిచిన భగవంతుణ్ణి స్తుతిస్తూ చేస్తున్న అదొక అరబ్బీలో ఉన్న మంత్రాలు. సపోజ్ అవి మనం వాటిని ఈక్వల్ గా మన ఆర్ఎస్ఎస్ వెంకటరెడ్డి గారు కనుక దాన్ని సంస్కృతంలోకి మారిస్తే నాకన్నా ఇక్కడ ఉన్న అందరికన్నా ఆయన ముందు ఎక్కువగా చదువుతాడు అది. ఎందుకంటే అందులో మొత్తం ఈ ప్రపంచాన్ని సృష్టించిన, విశ్వాన్ని సృష్టించిన భగవంతుడికి స్తుతి స్తోత్రాలు, ఆయన గొప్పతనం గురించి మాట్లాడడం తప్పరించి మరేది ఉండదు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా ఆ టీచర్ చేసిందా లేదా? నేను ఇందాక డిబేట్ లో అంటే అందులో ఫైండింగ్స్ ఏంటంటే అందులో ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులు ఉన్నారు. ముస్లిం విద్యార్థులతో పాటు మా సనాతన ధర్మాన్ని పాటించే విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ మొత్తం బుక్స్ అన్ని పెట్టుకుని ఈ రాసినప్పుడు ఏదైనా పొరపాటుగా జరిగి ఉండొచ్చు. ఈ పొరపాటు జరిగిన దాన్ని పొరపాటు జరిగింది, దీన్ని ఎలా సరిదిద్దుకుని ముందుకెళ్ళాలి అనేది కాకుండా అయితే అహ్మద్ గారు ఒకవేళ మీరు చెప్తున్నట్టు ఒకవేళ దాంట్లో ముస్లిమ్స్ విద్యార్థులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అది ఒక స్కూల్, స్టేట్ సిలబస్తో రన్ అవుతున్న స్కూల్లో ఏ మతపరమైన బోధనలు ఉండద్దు కదా, అది కూడా తప్పే కదా. అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ మీరు అంటుంది ముస్లిమా హిందువా అన్ని కాసేపు పక్కన పెడదాం. స్టేట్ సిలబస్తో నడిచే ఏ స్కూల్లో అయినా సరే మతపరమైన బోధనలు ఉండటం తప్పది. అది కరెక్ట్ ఎలా అవుతుంది? అది స్టేట్ సిలబస్ తో స్టేట్ పర్మిషన్ తో జరుగుతున్న స్కూలే. కానీ ఇది జరిగేటప్పుడు ఆ స్కూల్లో చేరేటప్పుడు ఆ తల్లిదండ్రులు వీళ్ళకి ఒక అండర్టేకింగ్ ఇచ్చుంటారు, స్కూల్ కి సంబంధించిన నియమ నిబంధనల్ని మేము పాటిస్తామని చెప్పేసి ఇచ్చుంటారు. అవును, ఆ లెక్కన మీరు చెప్పిన లెక్క ప్రకారం స్కూల్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఆ స్కూల్ ని సీజ్ చేయొచ్చు 100%. ఎందుకంటే మతపరమైన బోధనలు చేస్తున్న స్కూల్స్ కి ఎల్లో లేదు మన దగ్గర ఎక్కడా కూడా. ఏ మతపరమైన బోధనలు అవి మతపరమైన బోధనలు కావు, అవి నైతిక విలువలకు సంబంధించిన బోధనలు. కల్మా కూడానా? ఏకత్వం, భగవంతుడి వేదంలో ఏదైతే నేనంటుంది అదే. స్కూల్లో రిలీజియస్ గురించి, అది హిందువా ముస్లిం పక్కన పెట్టండి, స్కూల్లో రిలీజియస్ గురించి చెప్పొద్దు స్కూల్లో. 1 సెకండ్. వేదం అనేది భగవంతుడి ఏకత్వాన్ని గురించి చెప్తూ ఉంటుంది. ఈ రోజు వెంకటరెడ్డి లాంటి వారు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వారు వేదానికి దూరంగా జరిపారు. నేను ఆర్ఎస్ఎస్ కాదు. ఏ ముసుగు మీది? నేను ఆర్ఎస్ఎస్ కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తను. నేను ఆర్ఎస్ఎస్ కాదు.
అందరు ముసుగు అసలు ఆర్ఎస్ఎస్ కాదు, ఇస్లామిక్ కాదు, మీలాగా ఇస్లామిక్ ముసుకేసుకోలే, ఇస్లామిజం ముసుకేసుకోలే, ముసుకేసుకొని ఓకే 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 అహ్మద్ గారు ఆ మాట తప్పు. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. ముసుగులు గీసుకులు అవన్నీ అనవసరం. సబ్జెక్ట్ మాట్లాడండి అహ్మద్ గారు, సబ్జెక్ట్ మాట్లాడండి. బై రిలీజియన్ నేను ముస్లింని, బై టెరిటరీ నేను డబల్ కట్టర్ హిందూని. రైట్. ఇక్కడ మన చర్చ అహ్మద్ గారు, ఇక్కడ మన చర్చ పర్సనల్స్ కాదు, స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మన చర్చ అంతే తప్ప పర్సనల్స్ ఇవన్నీ మనకు గద్దు. స్కూల్లో జరిగిన చర్చకే నేను సమాధానం చెప్తున్నాను. ఆ స్కూల్లో కల్మా కానీ లేదా ఏదైనా ఇది నైతికపరమైన బోధనలో భాగంగా వాళ్ళు ఇది చదవండి అని చెప్పుండొచ్చు. ఇది మతపరమైన బోధన అంటే అది కరెక్ట్ కాదు సార్. స్కూల్లో మతపరమైనటువంటి బోధన అనేటువంటిది నిషిద్ధం సార్. నేను అంటున్నాను అహ్మద్ గారు మీకు చెప్తున్న పాయింట్ అర్థం కావట్లా. అది ఇప్పుడు అదే స్కూల్లో భగవద్గీత బోధించినా మేము ఒప్పుకోం సార్. ఒక్క నిమిషం, అదే స్కూల్లో భగవద్గీత బోధించినా మేము ఒప్పుకోం సార్. మన కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇన్ ద స్కూల్స్ నో రిలీజియస్ బోధనలు ఏవి కూడా అలౌడ్ జరగకూడదు. అక్కడ ఓన్లీ స్టేట్ సిలబస్ చెప్పిన సబ్జెక్టే చెప్పాలి, అది రూల్. అది అక్కడ భగవద్గీత చెప్పినా లేకపోతే బైబిల్ చెప్పినా ఖురాన్ చెప్పినా ఏది చెప్తున్నా మేము ఒప్పుకోం. ఎందుకంటే స్కూల్ ఉంది పాఠాలు చెప్పడానికి, స్టేట్ సిలబస్ చెప్పడానికి. నేను చెప్తున్న మాట ఏంటంటే హోంవర్క్ గా ఇచ్చి అది చదువుకోమన్నారు తప్పనిచ్చి ఆ సూరాలని కానీ ఖురాన్ని కానీ వీళ్ళు ఒక పాఠ్యాంశంగా బోధించట్లా. పాఠ్యాంశంగా బోధించడాన్ని నేను వ్యతిరేకిస్తా. అది తప్పు. అది ఒక నైతిక విలువల్లో భాగంగా ఒక ఆప్షన్ ఇస్తూ మీరు ఇంటికి వెళ్ళిన ఇది చదువుకోండి అని చెప్పారు తప్పనిచ్చి ఇది కంపల్సరీ గా చెప్పలేదు. అది కూడా ఏ విధంగా జరిగిందంటే అది ఒక పొరపాటుగా జరిగింది. 10 మంది 20 మంది 30 మందికి సంబంధించిన హోంవర్క్ ఏం చేయాలని చెప్పి ఆ టీచర్ రాసినప్పుడు అందులో భాగంగా మెకానికల్ గా రాసింది, అందులో మాలఫైడ్ ఇంటెన్షన్ లేదు, బోనఫైడ్ ఇంటెన్షన్ తో రాశారు తప్పనిచ్చి దీన్ని ఏదో ఇంజెక్ట్ చేయాలనేది రాయలా. దీన్ని వివాదంగా కాకుండా మన సనాతన ధర్మం ఏ విధంగా అయితే ఒక గంగా ప్రవాహం లాగా ప్రపంచంలో ఉన్న అన్ని మతాల సారాంశాన్ని కలుపుకుని మంచిని కలుపుకుని ముందుకెళ్ళిందో అలా చూస్తే బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ప్రస్తుతం మతాన్ని తీసుకుని హిందుత్వ అనే పేరుతో ఓట్లని దండుకుని రాజకీయం చేస్తూ ఏదైనా వస్తే నెహ్రూ గారి మీద లేదా ఇందిరాగాంధీ గారి మీద కాంగ్రెస్ ని పాకిస్తాన్ ని పార్టీ రద్దు చేస్తున్నారు. ఒక్క మాట సాయి గారు, ఇప్పుడు మళ్ళీ ఘర్షణ పెరుగుతుంది. ఇట్లే జరిగింది ఇంతకు ముందు. ఇప్పుడు వెంకటరెడ్డి గారిని పార్టీ ఇచ్చారు కదా, కాంగ్రెస్ వద్దు రేవంత్ రెడ్డి గారిని దూషించారు కదా. సరే ఓకే, నేను ఇంకో వర్షన్ తీసుకుంటా. ఓకే, స్కూల్ లెవెల్లో ఒక టీచర్ తెలుసో తెలియక చేసింది, దాన్ని ఖండిద్దాం, అందరం ఖండిద్దాం, మీతో పాటు నేను వస్తా, రైట్. అయితే ఇదే సందర్భంలో నేను ఇలా బీజేపీ సామాన్య కార్యకర్త అని చెప్పుకుంటున్నా. బీజేపీకి సంబంధించిన వివిధ సంస్థలు ముస్లింలను పట్టుకుని జయ శ్రీరామ్ అంటావానవా అని చెప్పి కొట్టారు. ఇక్కడ వ్యక్తి చేసింది, అక్కడ సంస్థ చేస్తుంది. మరి దాన్ని కూడా ఆయన ఖండిస్తాడా? డెఫినెట్ గా ఖండిస్తారు. ఎవరైనా ఖండిస్తారు. దాంట్లో చెప్తున్నారు ఆయన చెప్తున్నారు ఖండిస్తారని. డెఫినెట్ గా ఖండిస్తారు, దాంట్లో డౌట్ లేదండి. డెఫినెట్ గా ఖండిస్తాం, దాంట్లో డౌట్ లేదు అసలు. సాక్షాత్తు ప్రధానమంత్రి ముస్లింలను పట్టుకుని బ్రతి చూస్తే టెర్రరిస్టులు అయ్యే ఎవరో తెలుస్తుంది అని చెప్పాడు. పిల్లల్ని పుట్టించే యంత్రాలని చెప్పాడు. బహుశా ఆయన పిల్లల్ని పుట్టించలేని యంత్రం అని నేను ఆయన్ని తిరిగి అనాలేమో. ఆ మాట అన్నాడు. అహ్మద్ గారు అసలు సబ్జెక్ట్ ఎటో తీసుకెళ్తున్నారు మీరు. అహ్మద్ గారు కరెక్ట్ కాదు ఇది. అహ్మద్ గారు సబ్జెక్ట్ ఎటో వెళ్ళిపోతుంది, మీరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు, మనకి అది ఇంపార్టెంట్ కాదు. ఒక నిమిషం మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అహ్మద్ ఒక్క నిమిషం, అహ్మద్ గారు ఒక్క నిమిషం. తప్పు ఏ వ్యక్తి చేసినా తప్పే. రైట్. మళ్ళీ వస్తాం అహ్మద్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రామ్మోహన్ గారు సార్ మీరు చెప్పండి. అంటే ఈ మొత్తం ఇష్యూని కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం.
అది పొరపాటుగా ఆ స్కూల్లో జరిగినా నేనేమంటానంటే ఇందాక కూడా చెప్పాను, ఏ స్కూల్లో అయినా సరే మతపరమైన బోధనలు చెప్పమని ఏ సబ్జెక్టులో రాసలేదు. ఈవెన్ దో అట్ ఈస్ హోంవర్క్ అయినప్పటికీ కూడా, హోంవర్క్లో నువ్వు టేబుల్స్ చేసుకొని రా లేకపోతే నెంబర్స్ వేసుకొని రా అని చెప్తారు, కానీ పలానా మతానికి సంబంధించిందో ఏదైనా సరే చదువుకొని రమ్మని చెప్పడం కూడా తప్పే. నేనైతే దాన్ని ఖండిస్తున్నా. ఇక్కడ పార్టీయా మతం అని పక్కన పెడితే ఇది స్కూల్ లెవెల్లో ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్? ఇది ఓన్లీ ఆ స్కూల్లోనే జరుగుతుందా, మిగతా స్కూల్లో కూడా జరుగుతుందా? అంటే విద్యా వ్యవస్థ పైన సరైన అవగాహన, సరైన దాన్ని ఏమంటారు, ఒక మానిటరింగ్ లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోవచ్చు. మీరు చెప్పండి సార్. ఖచ్చితంగా సాయి గారు, మీకు పెద్దలు వెంకటరెడ్డి గారికి, బషీర్ గారికి, వెంకటస్వామి గారికి, స్వాతంత్ర రెడ్డి ప్రేక్షణ నమస్కారం. చర్చలో ఎప్పుడు వెలుగు పుట్టాలి, వేడి పుట్టదు. ఇంతకుముందు చర్చలో బషీర్ గారు కూడా నేను ఉన్నాను. కొంచెం డైవర్ట్ ఎట్లా పోతుందంటే ఒకరు ఒక మాట అంటే ఇంకోరు రెండో మాట. తమలపాకుతో నేను కొడితే తలుపు శక్తితో వాళ్ళు కొడతారు. సమస్య అది కాదు కదా. నేనేమంటే అంటే ఇక్కడ రెండు చర్చలు ఉండే. ఒకటేమో స్కూల్లో జరిగింది, బషీర్ గారు సమర్థిస్తున్నారు కానీ తర్వాత ఒప్పుకున్నారు కానీ సమర్థించవద్దు అంటున్నాను. ఎక్కడ అంటే 30 మంది ముస్లింల పిల్లలు ఉన్నారు, ఒకరో ఇద్దరు వీళ్ళు ఉన్నారు కానీ రాశారంటే అది సమర్థించుకోవడానికి తప్ప ఇంకోటి ఏం లేదు. ఎవరికైనా ముస్లింలకైనా హిందువులకైనా రాయాల్సిన పని లేదు. ఆ మాట రాయాలి. కల్మా అంటే పెద్ద ఘోరం కాదు, నేరం కాదు సార్. విశ్వాస ప్రకటన, అల్లా ఒక్కడే దేవుడు, మహమ్మద్ ప్రవక్తని అంతిమ ప్రవక్త అనే మాట చెప్పండి. చెప్తాను. మనం కూడా అంటాం సృష్టి కార్యంలో ఒకడే దేవుడు అంటాం, కానీ ఏకేశ్వరోపాసన మన వాళ్ళకు చేసేటోళ్ళు. నేను ఒక మాట చెప్తున్నా కొంచెం. ఏమన్నా అంటే అందులో మాట తప్పులేదు, కానీ ఆ 30 మందికి రాసే వాళ్ళు ఈమె కూడా పొరపాటు రాస్తుంది అంటే ఇది మోసమే అంటున్నారు, తప్పు అంటున్నారు, రాయొద్దు అంటున్నారు. వెంకటస్వామి గారు నేనే మీరే అదే అంటున్నాను. ఎందుకు రాయొద్దు అంటున్నాను నేనంటే, ఆమె ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్, ఆ స్కూల్లో అందరూ చదువుతున్నారు. ప్రైవేట్ స్కూల్, 30 మంది పిల్లలకు భగవద్గీత శ్లోకం రాసి ఇచ్చిన అనుకోండి, ఇదే బషీర్ గారు ఏమనేవాడు చెప్పండి. ఇప్పుడు ఆ 30 మందికి ఒక భగవద్గీతలు ఏముందండి, తప్పు కాదు కదా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏముంటుంది చెప్పండి. అందుకనే హోంవర్క్లు ఇచ్చారు 2 సార్లు, పొరపాటు కూడా ఇవ్వాలి. మొదటిసారి ఇచ్చి ఆ పేరెంట్ ఇంటర్వ్యూ కూడా చూశాను, మన బషీర్ గారు నేను ఆ లైవ్ లో ఉన్నాను కూడా. ఏమైందంటే ఆ ఇంటర్వ్యూలు ఏమన్నది, సార్ మొదటిసారి కల్మా రాసుకొని చదివి రా, రేపు పొద్దున హోంవర్క్లు ఇచ్చారంటే చదివి ఖచ్చితంగా కంఠస్థం పట్టమని. అది చూడకుండా అది అర్థం కాకుండా తర్వాత కొట్టేసిందట. రెండో రోజు మూడో రోజు రాస్తే ఆమె ప్రశ్నించింది పోయి. పేరెంట్ అయినా కాకుండా మీరు కూడా ప్రశ్నించవచ్చు. ఎందుకంటే పేరెంట్ ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆ స్కూల్లో టీచర్ చేసిన తప్పుకు ఇప్పటికే ఆమెను సస్పెండ్ చేసిండ్రు. ఆ స్కూల్ ఎవరికైనా చెప్పాలంటే ప్రభుత్వం గట్టిగా పట్టించుకోవాలి. దాని ఇటువంటి జరగకుండా చూడాలి. ముస్లిం పిల్లలు, హిందూ పిల్లలున్నా ఇది సెక్యులర్ స్టేట్ లో అది సరైనది కాదు. నెంబర్ 1. రెండోది ఆటో డ్రైవర్, దాన్ని కూడా చెప్పాము. ఇప్పుడు మోరల్ పోలీసింగ్ ఎవరు చేసినా తప్పే. 14 ఫిబ్రవరి నాడు పెళ్లి, మన పార్క్ లో కూర్చున్న వాళ్ళకి పెళ్లి చేస్తామనో లేకుంటే ఇంకా చేస్తామనేది సరైనది కాదు. ఇది కూడా అంతే, మోరల్ పోలీసింగ్ ఎవరు చేసినా తప్పే అండి. అది మీరు వారన్నట్టు కూడా తప్పే అంటున్నాను. కనుక ఇక్కడ జరగాల్సింది ఏంటంటే పూర్తి స్థాయిలో ఈ విచారణ రెండు జరిపియాలి. ఒకటేమో ఈ స్కూల్ మీద, రెండోది ఆటో డ్రైవర్ బెదిరించిండే ఒక ముస్లిం యువకులు కూడా ఎదురు కలిసి, అది కూడా తప్పే అంటున్నాను. ఎస్ఐ అత్తాపూర్ ఎస్ఐ మాటలు మనం చూస్తే, వీడియో విన్నా నేను, ఎంత దుర్మార్గం మాట్లాడిందంటే, ఇంటికి రమ్మంటాడు, ఇష్టం మాట్లాడతాడు, నేను లోపలికి పడేస్తా అంటాడు. అన్నకి ఏమైంది, ఇప్పుడు హిందూ సంఘాలు ముందరికి వచ్చినాయి. చిన్న చిన్న సంఘటన, ఒకటో రెండో ఇవైంది. ఇప్పుడు వారు అన్నారు కదా ముస్లిం యువకులను శ్రీరామన్ కొట్టినారు, ఇది తప్పే అంటున్నాడు. ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే, చిన్న చిన్న సంఘటన. రేపు హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు రాజకీయ పోరాటంగా మారుతుంది. బషీర్ గారు అటుగానే రాజకీయ పోరాటం గురించి మాట్లాడలే. ఇప్పుడు రేపు పొద్దున రాజకీయ పోరాటంగా మారి మళ్ళీ గుళ్ళు, మసీదులు, దేవుళ్ళు, దేవతలు, ముస్లిం, హిందూ అని పంచాయతీ వస్తున్నది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనము భారత రాజ్యాంగానికి వ్యతిరేకము. రేపు పొద్దున ఇటువంటి కల్లోలు మొదలైతే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన కల్లోలు మొదలైతే అంటున్నాను. ఇప్పటికైతే మనం ప్రశాంతంగా అది జరగకూడదని, అలాంటిది జరగకూడదని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జరగకూడదు. కానీ ఇప్పుడు బషీర్ గారు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, అది పొరపాటున రాసి ఉండొచ్చు, లేకపోతే మంచి మాట చెప్తే రాస్తే తప్పేం లేదు అని అంటే దాన్ని. అందుకని గురజాడ పర్వ గారు ఎన్నోడాను, నేను చెప్తున్నాను కదా, మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అన్నాడు. మతం అన్నది నా కంటికి మసకైతే మతం వద్దు, కులం వద్దు, మాయా మర్మం వద్దు అని ఒక కవి రాశాడు. నేను అక్కడికి పోదామంటున్నాను. ఇప్పుడు ఇండియన్ ముస్లిం లీగ్ తరఫున కానీ వారు మంచి మాట అన్నారు. మీరు లైవ్ లేకముందు మాట్లాడారు ఆయన. నేను హిందూ దేశంలో పుట్టని హిందువునే, కానీ హిందుత్వం వేరు, హిందువు వేరు అని ఒకటి. రెండోది ఏంటంటే, మన హిందుస్థాన్ అంటున్నాం కదా సాయి గారు, పాకిస్తాన్ నుంచి మొదటి బంగ్లాదేశ్ అంది హిందుస్థాన్ అంటారు. మనమే భారత్, ఇండియా భారత్ అనొద్దు. మన దగ్గరనే ఉన్నది, ఎక్కువ శక్తి లేదు. భారతదేశంలో హిందూ మతంలో కానీ ముస్లిం మతంలో కానీ మంచి విలువలు ఉన్నాయి. ఇప్పుడు కల్మా అనేది చాలా మంచి విలువ, నేను చెప్తున్నాను కదా, మంచి విలువలు పోషించేది. ఏకేశ్వరోపాసన అన్నాం, ఏకేశ్వరోపాసన కదా. హిందూ మతంలో ఆర్య సమాజం ఉంది, విగ్రహారాధన చేయరు.
విగ్రహం లేని వాడికి విగ్రహం వద్దు అంటాడు, యజ్ఞ యాగాలు చేస్తారు. అట్లాగే హిందూ మతంలో మీకు చార్వాకులు వచ్చిండ్రు, మన లోకాయుతులు వచ్చిండ్రు, వాళ్ళందరినీ ఆదరించింది హిందూ సమాజం. ద్వైతం నుంచి అద్వైతం వరకు తీసుకొచ్చిండు ఆది శంకరాచార్య. నేనేమంటాను, అన్ని మతాల్లో సారం ఒకటి, ఆ మతాలను మనం గౌరవించుకుందాం, ఎదుటి మతాన్ని హర్ట్ చేయొద్దు. ఇక్కడ ఆటో డ్రైవర్ చేసింది ఎదుటి మతాన్ని హర్ట్ చేయలేదు, 2 మాటలు రాసిండు ఆయన. అది కూడా బషీర్ గారు ఒప్పుకున్నారు ఆ చర్చలో. నేనేమంటున్నానంటే ప్రపంచం మీద భూమి మీద పుట్టిన వాళ్ళ హిందువులే అంటే, భూమి మీద అంటే మన భారతదేశంలో అనుకుంటే అన్వయించుకుంటే సరిపోతుంది, అది తప్పేం కాదు. మనం హిందువులు మొత్తం ప్రపంచం పుట్టిన హిందువులు ఎట్లయితే కాదు, చాలా మతాలు ఉన్నాయి, మన చాలా కులాలు ఉన్నాయి. అట్లా ఒకటి. రెండోది ఏంటంటే మతం మారితే తండ్రిని మార్చుకున్నట్టే అన్నారు, అది కూడా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ముస్లిం మతం అదే ఏమన్నారు వాళ్ళు, ఖచ్చితంగా మీరు మత మార్పిడి కావద్దు, వాళ్ళను కాఫీర్లు అన్నారు కదా, వేరే మతం మార్చుకుంటే తప్పన్నారు కదా, ఇదే అంటే అన్నారు. అంటే మతం మార్చుకుంటే తండ్రిని మార్చుకున్నట్టే అని రాశాడు. అవి రెండు కూడా మన బషీర్ గారు మర్చిపోతున్నారు, వారు చెప్పింది ఏమంటే మన షిరిడి సాయిబాబా చెప్పిన వాక్యం అది. ఏది షిరిడి సాయిబాబా చెప్పిన వాక్యం, మతం మార్చుకుంటే తప్పన్నాడు ఆయనే. మరి అటువంటి అప్పుడు పెద్దల మాట గౌరవిద్దామా లేదా? ఆటో డ్రైవర్ చేసిన తప్పేంది అని ఆపుకోనున్నాడు, మరి గుద్దలేదు, ఏం చేయలేదు. ఆటో డ్రైవర్ పిల్లర్ నెంబర్ 102 దగ్గర ఆపుకుంటే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ కింద ఎవరో వచ్చి ముస్లింలు వచ్చి లొల్లి పెట్టారు, వాడు తప్పే. సంఘ విద్రోహులు ఎప్పుడైనా ఇటువంటి చిన్న వాటి పెట్టి మన స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించిన వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళని మనం అందరం, బషీర్ గారు మీరు అందరం కూడా మనం ఖండించాలి. అయితే సార్ ఒక్క నిమిషం సార్, అయితే ఇందాక వెంకటస్వామి గారు మాట్లాడుతూ, సార్ వెంకటస్వామి గారు ఇందాక అన్నారు ఫ్రీడమ్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు కదా అని చెప్పి అన్నారు. వెంకటస్వామి గారు అతను ఆటో డ్రైవర్ భరత్ అనుకుంటే పేరు, ఏది పడితే అదేం మాట్లాడలేదు. అతను నా దగ్గర ఫోటో కూడా ఉంది, అతను రాసింది ఏంటి, మతాన్ని మారిస్తే తండ్రిని మార్చినట్టు అన్నాడు. అక్కడ పర్టికులర్గా మతం పేరే మెన్షన్ చేయలేదే అందులో. పైపెచ్చు తర్వాత ఆయన ఏమన్నారు, భూమి మీద పుట్టిన హిందువులే అన్నాడు. అదే అతను ఇంటెన్షన్, ఏ మతాన్ని కించపరచలేదు కదా. మరి ఆయన పైన దాడి చేస్తే పోలీసులు ఎవరికి సపోర్ట్ చేశారు? ఇందాక జయరాం గారు చెప్పినట్టు ఈ 2 అంశాలపైన మీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేకపోతే ఎంఐఎంతో ప్రస్తుతానికి మీరు కొంచెం మంచి గుడ్ స్టాక్స్లో ఉన్నారు కాబట్టి చూస్తూ చూడండి వెళ్ళిపోతారా? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా టచ్ చేస్తే ఎంఐఎం మనకి దూరం అయిపోద్దని మీరు సైలెంట్గా ఉంటారా? ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా జరిగిన ఈ విషయాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, లేకపోతే ఎంఐఎం పార్టీకి, ప్రభుత్వం మీదే ఉంది సార్, ఇక్కడ చర్యలు తీసుకోవాల్సింది మీరే. మీరు అడిగినరు దాడి ఏ రకంగా జరిగినా, తప్పులో జరిగినా తప్పే. ఏ రకంగా దాడులు చేసినా, ఎవరిని అబ్స్ట్రక్ట్ చేసినా అది తప్పే. దానికి ఒక సిస్టమ్ ఉంది. ఒకవేళ వాళ్ళకు దాని మీద అబ్జెక్షన్ ఉండేది ఉంటే వాళ్ళు కాంప్లైంట్ చేయాలా, దాంతో ప్రాసెస్ ఉంటది. పోలీస్ కాంప్లైంటా లేకపోతే సివిల్ కాంప్లైంటా. సో అనవసరంగా దారిన పోయే ప్రతి ఒక్కరిని పట్టుకొని అలా వాళ్ళ ఆటోల మీద రాసుకున్నది, కార్ల మీద రాసుకున్న దాని మీద నేను అబ్జెక్ట్ చేస్తానంటే అది ఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఒప్పుకోదు, ఏ ప్రభుత్వం ఒప్పుకోదు. మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఈ స్కూల్కి సంబంధించింది కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఈ రెండింటి విషయంలో పొలిటిసైజ్ చేయకండి. డెఫినెట్ గా ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి, అడగండి. ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద సరైనటువంటి చర్యలు తీసుకొని ప్రజల్లో భయాందోళన కానీ, ప్రజల్లో విద్వేషాలు కానీ రాకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వంలో ఆ పాత్ర మేము పోషిస్తాము. మీరు ఇచ్చే సలహాను తప్పనిసరిగా తీసుకుంటాం. కానీ ఆ పేరుతో పొలిటిసైజ్ చేసేసి పొలిటికల్ సైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అంటున్నా. సాయి గారు ఒక చిన్న సలహా ఏంటంటే, ఆటో మీద రాసుకున్నది చాలా రకరకాలు రాసుకుంటారు సార్, దేవుని గురించి రకరకాల జరుగుతుంది. ఏంటంటే ఆ ఎస్ఐ ఇప్పుడు కొట్టినోడే, ఇప్పుడు ఉల్టా చోర్ కోత్వాల్ కోట్ డాంటే అన్నట్టు ఎవరైతే ఆ తిట్టినరో లేకుంటే ఘర్షణ పడ్డారో వాళ్ళు పోయి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిండ్రు. అత్తాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ బెదిరిస్తున్నాడు ఎవరిని, ఆటో డ్రైవర్. సమస్య ఏంటంటే అత్తాపూర్ ఇప్పుడు ఇక్కడ స్కూల్ యాజమాన్యం మీద ఎట్లా చర్య తీసుకొని కోరుతున్నానో అత్తాపూర్ ఎస్ఐ మీద కూడా చర్య తీసుకుంటారా? రైట్ సార్, రైట్. బషీర్ గారు మీరు చెప్పండి. అంటే కాసేపు మనం రాజకీయాలు, మతాలు రైట్. బషీర్ గారు మీరు చెప్పండి. కాసేపు మనం రాజకీయాలు, మతాలు, పార్టీలు అన్ని పక్కన పెడదాం. అంటే ఒక స్కూల్ లెవెల్లో ఇలాంటివన్నీ కరెక్టే అంటారా మీరు? అంటే అది ఏ మతమైనా కానివ్వండి, స్కూల్లో విద్యార్థులకి ఇప్పటికే మన విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉందో చూస్తున్నాం. స్కూల్స్ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. అంటే మన దగ్గర చదువుకుంటే 100 మంది చదువుకుంటే దాంట్లో 10 మందికి కూడా ఉద్యోగాలు లాంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సమయాల్లో స్కూల్స్ పైన ఇంకొంచెం మానిటరింగ్ పెట్టాల్సిన ఈ సమయాల్లో స్కూల్స్లో ఇట్లాంటివన్నీ జరగడం మంచిదే అంటారా మీరు? స్కూల్స్లో ఇలా జరగడం మంచిది కాదు.
అయితే ఇది మంచిదా చెడుదా అని మనం ఒక నిర్ణయానికి వచ్చే ముందు దాని వెనక ఉన్న ఏంటి అనేది కూడా మనం ఉద్దేశాన్ని కూడా గమనించాలి. దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా చేశారా లేక పొరపాటుగా జరిగిందా అనేది కూడా మనం గమనించాలి. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఇది కావాలని కనుక చేస్తే నేను కంప్లైంట్ ఇవ్వడానికి నేను రెడీ. ఇప్పుడు ఒక చిన్న ఇంటరప్షన్ అండి. ఇప్పుడు సారీ చిన్న ఇంటరప్షన్. ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఓల్డ్ సిటీలో కొన్ని వందల స్కూల్స్లో ఉండుంటాయి. ఏ స్కూల్స్లో ఇలాంటి ఎప్పుడన్నా విన్నారా మీరు? నేను ఎప్పుడు వినలేదండి ఇది. అసలు స్కూల్స్ లో ఎప్పుడు కూడా అసలు ఇలాంటిది నేను వినలేదు. సో తెలిసిపోతుంది ఇది వాంటెడ్లీ చేసినట్టు. ఈవెన్ కేరళలో కూడా ముస్లింస్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, ఈ ముస్లిం లీగ్ పార్టీ మా పార్టీ ఉన్న ప్రదేశాల్లో కూడా స్కూళ్లలో మతపరమైన విద్య ఉండదు. మతపరమైన విద్య చదువుకోవడం కోసం గాను మదర్సాలకు వెళ్తారు. అవునవును. ఇది ఏదో పొరపాటును గ్రహపాటును లేకుండా వాళ్ళ టైం బ్యాడ్ అయి ఉండో ఏదో జరిగి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, ఏది ఎలా జరిగినా సరే మా సనాతన ధర్మాన్ని పాటించే మా సనాతన ధర్మ సోదరులకు వారికి మనస్తాపం కలిగింది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఇదిగా తీసుకోండి అని చెప్పేసి అప్పీల్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా. అలానే ఇప్పుడు ఆటో ఉంది. ఆటో వెనుక ఆయన రాసుకున్నాడు. ఆయనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఆటోమేటిక్ గా మనకు రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఆయన రాసుకున్నప్పుడు ఈ పని పాట లేని బేవర్స్ బ్యాచ్ కొట్టడం, ఈ ఫోన్ చేయడం అదంతా రాంగ్. ఎగ్జాక్ట్లీ కొట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. వాళ్ళ మీద చర్య తీసుకుని, ఎందుకంటే ఈ రోజు లా అండ్ ఆర్డర్ కనుక పర్ఫెక్ట్ గా ఉండకపోతే, సమాజంలో శాంతి భద్రతలు సరిగ్గా ఉండకపోతే ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగే విషయం ఉండదు. అయితే ఇవన్నీ ఈ రెండు అంశాలని కనుక మనం ఈ రెండింటిని కలిపి చూస్తూ ఉంటే, ఇప్పుడు బండా రామ్మోహన్ రావు గారు చెప్పిన ప్రకారంగా చూస్తే దీని వెనుక రాజకీయ కోణం, రేపు రానున్న ఎన్నికల కోసం ఈ ముస్లిం పిల్లల్ని ఎవరైనా వెనక ఉండి మీరు ఇలా చేయండి అని చెప్పి చేయించారా? ఆ ఆటో ఆయన్ని కూడా డబ్బులు అవి ఇచ్చి నువ్వు ఇలా రై, మేము ఇలా చేస్తామని చెప్పి ఇది ఒక డ్రామా లాగా చేశారా? చేసి దీన్ని పొలిటికల్ గా వాడుకుని రేపు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారా అని కూడా అనుమానం ఉన్నారు. దీన్ని లోతుగా పరిశోధన చేసి దీన్ని తెర వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి ఇండియన్ యూనియన్. మీరేమనుకుంటున్నారు అంటే జరిగిద్దా దీనిపైన ఒక ఎంక్వైరీ జరిగి ఎవరు ఉన్నారో దీని వెనక ఏం జరుగుతుందో బయటకు వచ్చిద్ది అనుకుంటున్నారా? మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఏమీ జరగదు. ఎంక్వైరీ జరుగుద్ది. చెప్తా చూడండి. తాళము వేసి తిని గొళ్ళెము మరిచి తిని అన్నట్టుగా ఏమీ ఉండదు. బండ బద్దలు కట్టి చివరికి ఆ ఎలుకను కూడా పట్టలేని పరిస్థితి ఉంటది. అందరు మర్చిపోతారు. ఆ ఆటో వాడును, ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ కోర్టుల చుట్టూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయి చెట్టు కింద కూర్చుని వేరుశనక్కాయలు తిని లోక్ అదాలత్కి పంపించి దండం పెట్టుకుని వచ్చేస్తారు. ఏమీ ఉండదు. ఈ లోపు దీని నుంచి బాగా రాజకీయ ప్రయోజనాన్ని మా వెంకటరెడ్డి గారు, అలానే వాళ్ళ క్లోనింగ్ బ్రదర్ ఓవైసీ గారు, వీళ్ళు మటుకు బ్రహ్మాండంగా పొందుతారు. మధ్యలో ఏమో వాళ్ళు తనుకుని మధ్యలో ఈ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పడతారు. ఇది జరగబోయే సిచ్యువేషన్. ఇంతకు మించి ఇప్పుడు ఇక్కడ ఏమైంది? సాయి గారు ఒక మాట వాస్తవం చెప్తారు. సాయి గారు ఎస్ఐ అడిగిండు ఎవరిని, ఆటో అని ఏమని అడిగిందంటే, ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్లోగన్, ఎవరిది నువ్వు రాసుకున్నావా అన్నాడు. నేను ఎందుకు రాసుకున్నా, గూగుల్లో ఉన్నది అన్నాడు. గూగుల్ ఇటు రాస్తావా అన్నాడు. మరి గూగుల్ బ్యాన్ చేస్తావా అని అడిగిండు అబ్బాయి. గూగుల్లో ఉన్నది, అది గూగుల్లో వెతికి రాసుకున్నా, నేను గూగుల్లో ఉంటే రాసుకున్నా, పెంటర్ అంటేసిండు, నేను రాసుకున్నా. మరి గూగుల్లో ఉన్నది కదా, దాన్ని తీసేస్తావా అని అడిగిండు. సేమ్ ఇదే వాక్యం, ఆటో డ్రైవర్ రాస్తున్న వాక్యమే. బషీర్ గారు అన్నది కరెక్ట్. రాజకీయం చేయకండి. కొన్ని సంఘటనల సమాహారం జరుగుతున్నాయి. రేపు పొద్దున హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే ముందు ఇటువంటి ఎక్కువ జరుగుతాయి. దీన్ని కొంచెం తక్కువ చేయాలి. ఇంకొక సంఘటన కూడా గుర్తు చేస్తాను. ఇటీవలనే మరి వీడియోలు తప్పు అవుతున్నాయి. ఇప్పుడు మన అసదుద్దీన్ వేసి మనకు హనుమాన్ చాలీసా చదివినట్టు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చూసాం కదా. ఇటువంటి జరుగుతున్నాయి. కనుక ఇంకొక ఇన్సిడెంట్ గుర్తు చేస్తా, రెచ్చగొట్టడం కాదు. ఒక బిఎల్ వాడు పట్టుకొని ఒక 7-8 మంది ముస్లిం యువకులు ఇష్టపడినట్టు కొడుతున్నారు. మా ఓటు అది కూడా వచ్చింది. అంటే మరి నిజమా కాదా మరి తెలుసుకోవాలి. నేనైతే మన ఇటువంటివన్నీ కూడా ఏమైంది అంటే సంఘటనల సమాహారం మెల్లమెల్లగా దాటి రేపు వర్గాల మధ్య, కులాల మధ్య, మన వ్యక్తుల మధ్య ఘర్షణ పుట్టిస్తాయి. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రాష్ట్రంలో శాంతి భద్రతలకు చూడాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు ఇటువంటి కళ జరగకూడదు. ప్రతి దాన్ని వాడుకుంటారు సార్. రాజకీయ పార్టీలు సన్యాసులు వాడుకుంటారు కదా. దాన్ని వాడుకోకుండా చేయాల్సిన బాధ్యత, శాంతి భద్రత రక్షించాల్సిన బాధ్యత
ఇటువంటి సంఘటనలను వెంటనే ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అంటున్నాను. రైట్ రైట్. వెంకటరెడ్డి గారు ఇక్కడ క్వశ్చన్ మీకు, అంటే కాసేపు ఇవన్నీ పక్కన పెడితే ఈ సంఘటన జరిగిందని తెలియగానే వెంటనే బండి సంజయ్ గారు వచ్చారు, రామచంద్రరావు గారు స్పందించారు, తర్వాత ఆటో సంబంధించిన దానికి కూడా బీజేపీ అగ్రనాయకులందరూ స్పందించారు. అయితే నా బాధ ఏంటంటే రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు యూరియా సమస్యలు కానీ, లేకపోతే రైతు భరోసా రాకపోవడం, రైతు రుణమాఫీ అవ్వక, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడికి ఇట్లాంటి సంఘటనల్లో రెస్పాండ్ అయినంత స్పీడ్గా మీరు మిగతా వాటిలో రెస్పాండ్ గారు ఎందుకు సార్? ఇప్పుడు ఒకటే సాయి గారు, మీరు అనుకున్నట్టుగా సమస్యలు చాలా ఉన్నాయి. కరువు పరిస్థితులు వచ్చినాయి, వర్షాభావ పరిస్థితులు వచ్చినాయి. నిన్న నేను టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్తో కలిసి వాళ్ళు ఒక స్టడీ చేస్తామంటే మా మహేశ్వరం ఏరియాలో నేదునూరుకు ఉదయించి సాయంత్రం దాకా రైతులతో ముఖాముఖిగా మాట్లాడి ఒక రిపోర్ట్ తయారు చేసినటువంటి సందర్భం ఉంది. దాని గురించినటువంటి లేదు, మేము మాట్లాడుతూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చాలా సందర్భాల్లో బషీర్ గారు చాలా చక్కగా చెప్పినారు. చివరికి అది ఏదైనా కూడా మనం కొంత ఆలోచించవలసినటువంటి అంశమే. ఏ పార్టీ అయినా కూడా రకరకాలు. ఇప్పుడు ఆయన ఏం చెప్పినాడు, కాంగ్రెస్ను వెనకేసుకొచ్చినాడు, ఓవైసీనేమో మాకు మిత్రుడు అంటున్నాడు. ఆ ఓవైసీ మాకు మిత్రుడు అంటే అక్కడ టీఆర్ఎస్తో మిత్రుడు, ఇక్కడ కాంగ్రెస్తో ఏ అధికారంలో అంటే వాళ్ళతో ఉన్నటువంటిది. అది ముందు చెప్పాలా, మాకు మిత్రుడు అని చెప్పండి, అనుకుందాం, ఒక నిమిషం ఊహించుకుందాం. కానీ వాళ్ళతో ఉన్నటువంటి పరిస్థితి. సమస్య ఎక్కడొచ్చిందంటే బహిరంగంగా ఒక బరి తెగించిన పద్ధతి లోపల ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ అంటే ముస్లింలు అనే మాట మంచిది కాదండి. అది నువ్వు అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించేటట్టు గౌరవ ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్నారు, మిమ్మల్ని మెజారిటీ ఇచ్చినారు, పాలించండి. ఏందండి అది మాట్లాడేది? నేను ఇంతవరకు చూడలేదు. చాలా మంది ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర చూస్తున్న ముఖ్యమంత్రులు. అంటే ఇప్పుడు అంటే సార్ వెంకటరెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో ఇలాంటి జరుగుతున్న పరిస్థితులు అన్నిటికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆ స్టేట్మెంటే కారణం. కారంటే ఒకటి సాధారణంగా ఏంటంటే యువకులలో ఆవేశం ఎక్కువ ఉంటుందండి. నేను ఓల్డ్ సిటీలో నా విద్యా విధానం ఉంది, నేను చదువుకున్నా, ప్రజల్లో ఉంటా, చూస్తా. చాలా మంది ముస్లింలు నాకు మిత్రులు ఉన్నారు, లేదని కాదు. బార్కా సంబంధించినటువంటి ఏరియాలో మా జీవితాలు గడిచినవి. సహజంగా ఎమోషనల్ అనేది క్రియేట్ చేసే పరిస్థితి ఉండకూడదు దేశంలో. ఇప్పుడు బొట్టు చూసి నేను కాల్ చేస్తా అంటే ఎవరు అండి? ఇప్పుడు పాకిస్తాన్తో జరిగినటువంటి దాంట్లో గొడవల లోపల బొట్టు చూసి కాల్ చేసినారు, అది ప్రజలకు పోదండి. అది నేనేమంటున్నా అంటే ఇప్పుడు అదే అందరినీ కాల్ చేస్తే పర్వాలేదు, ఆ టెర్రరిస్టులు కనపడ్డోళ్ళనేది కాల్ చేస్తే పర్వాలేదు. కాబట్టి ఇవి చరిత్రలో ఒక అంశం కింద ఉంటాయి. కాబట్టి టెర్రరిజం అంటున్నారు. టెర్రరిజం ఎక్కడి నుంచి? మా బషీర్ గారు మాట్లాడుతున్నారు. ఈ దేశంలో గత 40-50 సంవత్సరాలుగా జరిగిన టెర్రరిస్టులు ఎవరు, టెర్రరిస్ట్ ప్రాంతాలు ఏవి, టెర్రరిస్ట్ కార్యక్రమాలు ఏమిటి, దానిలో ఎవరున్నారు, ఏంది అనేటువంటి చరిత్రలో మనకు తెలిసినటువంటిది కదా. దేశాన్ని అభద్రతా భావం చేసి, దేశంలో విద్రోహచకరమైనటువంటి చర్య చేసి, శాంతికి వ్యతిరేకంగా అంతర్జాతీయ కుట్రల్లో భాగంగా పనిచేస్తున్నటువంటి కొంతమందిని మరి మనం చూడలేదా? రైట్. కాబట్టి ఇది చర్చ తప్పకుండా వస్తుంది సాయి గారు. మేము వ్యతిరేకంగా, ఒక కులానికి వ్యతిరేకంగా మాట్లాడదు. హిందువులు చేసినది, ఎవరు చేసినా కూడా, హిందూ టెర్రరిస్టులైనా ముస్లిం టెర్రరిస్టులైనా ఒకవేళ ఉన్నట్టయితే మనం చర్చను కొనసాగించాల్సి వస్తుంది, మనం ఖండించవలసిన అవసరం వస్తుంది. ఆ కోణం లోపల ఏం జరిగింది భారతదేశం లోపల? ఓహో ఇట్లా జరుగుతుంది కదా. ఇది జరిగినప్పుడు ఇక్కడ ఉండే యువకులు కూడా ఆవేశపూర్వకంగా మాట్లాడే పరిస్థితి కార్యక్రమాలకు వస్తారు. రైట్. ఒక్క నిమిషం సార్. వెంకటస్వామి గారు, అంటే వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ఇట్లాంటివి జరిగినా ఇంకేం జరిగినా అన్నిటికీ కారణం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ వల్లే చెలరేగిపోతున్నారు అనేది ఆయన ఉద్దేశం. ఏమంటారు మీరు? సరే, వారి విజ్ఞతగా వదిలేస్తున్నా, దీనికి సంబంధం ఉండదని నేను అనుకుంటే సమాధానం చెప్తారు. ఖండించు చెప్పు. ఎందుకంటే అట్లాంటి స్టేట్మెంట్స్, దారుణమైనటువంటి స్టేట్మెంట్స్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది మిత్రులు, మోడీ గారి దగ్గర నుంచి, సరే వెంకరెడ్డి గారు అంటే అట్లాంటి స్టేట్మెంట్స్ ఇయ్యారు, కానీ బండి సంజయ్ దాకా అందరూ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. సో ఎప్పుడో ఇచ్చిన స్టేట్మెంట్ పట్టుకొని దాని కారణంగానే ఇవన్నీ జరుగుతున్నానంటే వారి విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. దాని గురించి ఎక్కువ మాట. రైట్. అయితే ఇప్పుడు ఇందాక జయరామ్ గారు కూడా అడిగారు, రామ్మోహన్ గారు అడిగారు, బషీర్ గారు అడిగారు, మీరు ఈ రెండు అంశాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోగలుగుతారా? మీరు ఇందాక చెప్పారు మీరు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరు హామీ ఇవ్వగలుగుతారా దీనిపైన చర్యలు ఉంటాయని? అదే వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిలాగా ఇలా ఒక మతాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడిన వ్యక్తుల్ని, ముఖ్యమంత్రుల్ని నేను చూడలేదన్నాడు ఆయన. నేను ప్రధానమంత్రుల్ని చూడలా.
హోంమంత్రుల్ని చూడలే. ఒక మతాన్ని వెనకేసుకొస్తూ ఇంకొక మతాన్ని దేశిస్తూ దూషిస్తూ బయట నుంచి వచ్చారని చెప్పిన ఈ మోడీ లాంటి ప్రధానమంత్రిని నేను చూడలే. సో ఒక ఏంటంటే ఈ గొంగట్లో తిండి బేసికల్లీ వాళ్ళ సిద్ధాంతమే అది కదా. బేసికల్లీ వాళ్ళ సిద్ధాంతమే అది కదా. ఏది బయట బేసికల్లీ బయట నుంచి వచ్చింది వాస్తవమే కదా. వాస్తవమే కదా. బేసికల్లీ సిద్ధాంతమే అది కదా. దానిలో తప్పే ఉంది. బేసికల్లీ సిద్ధాంతమే వాళ్ళ సిద్ధాంతం అది కదా. ఓకే, టెర్రరిస్టుల గురించి మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు. ఇండియాలో ఫస్ట్ టెర్రరిస్ట్ ఎవరండి? జాతిపిత మహాత్మా గాంధీ గారిని చంపిన వ్యక్తి ఎవరండి? మీ తానులో ముక్క కాదా? మీరు ఈ రోజుకి ఆయనకి జైలు పలకట్లేదా? మహాత్మా గాంధీ గారిని చంపటం రైట్. ఆ చర్చ ఎందుకండి ఇప్పుడు? ఆ చర్చ ఎందుకు? ఆ చర్చ ఎందుకు? ఎందుకు దాన్ని వేస్తే ఇంకా మీ చరిత్ర అంతా బయటకు వస్తుంది. వద్దులేండి, ఇప్పుడు అందరి చరిత్రలో మనకు అవసరం లేదు. చరిత్రలో మనకు అవసరం లేదు. ఒక్క నిమిషం, అందరి చరిత్రలో మనకు అవసరం లేదు. ఇవాళ ఏం జరుగుతుందో చెప్పు. ఇది దుర్మార్గమైన చరిత్ర కదా. బ్రిటిష్ చరిత్ర ఈ దేశాన్ని భ్రష్టు పట్టించింది ఏ వర్గం? ఈ దేశాన్ని భ్రష్టు పట్టించింది. ఈ దేశంలో విధ్వంసాలను సృష్టించింది. ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టి నాశనం చేయడానికి, విశ్లేషణ చేయడానికి ఎవరు చేస్తున్నారు ప్రయత్నాలు అని అంటున్నాను. ఏం చేస్తున్నారు అని అంటున్నాను. ఏం జరిగింది కాశ్మీర్ పండితుల మీద జరిగిన దాడి ఏంటి? కాశ్మీర్ పండితుల మీద దాడి ఏంటి? మీరు దాడి ఏం జరిగింది అక్కడ? వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ మధ్యన అక్కడ వెళ్ళి ఏడుస్తున్నారు. జ్ఞాపకాలు వచ్చింది చేసినటువంటిది. ఈయనది కాదు, చర్చది కాదు. రైట్ సార్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఈ చర్చ అది కాదు. దమనకాండ గురించి మాట్లాడొద్దా? చర్చ అది కాదు. చర్చ అంతా పక్కదారి పడుతుంది. రామ్మోహన్ గారు మీరు ఫైనల్ కంక్లూడ్ చేయండి. అంటే కేవలం ముఖ్యమంత్రి గారు ఆ మాట అంటం వల్లే ఇప్పుడు ఈ విద్వేషాలు కానీ ఏదైనా జరుగుతుందని కూడా ఆ మాటే కారణం అని చెప్తున్నారు. ఏంటి నిజంగా ఆ మాటతోనే ఇంత జరిగిపోతుందా? తప్పుకు తప్పు ఎప్పుడు కాదు. ఇంతకుముందు విషయం మీరు అనలేదంటే తంసుంటా అనుకోవడం అంతకన్నా ఏం లేదు సార్. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు తప్పు చేసినా తప్పే కదా. వారు అన్నాడు అంత తప్పు. అట్లాగే మోడీ గారు కానీ ఇతర మన బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కూడా అనడం అంతకంటే తప్పు అంటున్నారు. అది పక్కన పెడదాం. ఏమంటే ప్రజల్లో రాజ్యం చేయాల్సిన పని 3 సార్. ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి కదా. ఈ 3 ప్రధానం. మరి ఈ కాకుండా అదనంగా అల్లాలు పుట్టే పరిస్థితి ఉంటే ఇట్లాంటి ఏం చేయాలంటే ఎక్కడికక్కడ మొగ్గ దశలోనే తెచ్చిపోయాలి. లేకపోతే పెరిగి ఏమైంది అంటే రాజకీయంగా దీన్ని వాడుకుంటారు. కష్టం అంటున్నాను. ఇవాళ వెంకటరెడ్డి గారు మొదలు మంచి మాట అన్నారు. అసలు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఈ ముందరికి ఎందుకు వస్తుందని. కరెక్టే కదా. ఇప్పుడు యూరియా కొరత ఉన్నది. ఇవాళ ఎల్లినో వచ్చి మన వర్షాలు పడతలేవు. కరువు తాండవిస్తున్నది. చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల వలయంలో మనం అందరం దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దామా, ఈ మత కల్లోల ముందర మాట్లాడదామా నేను అంటున్నాను. దయచేసి హైదరాబాద్ చాలా సెన్సిటివ్ ప్లేస్. హైదరాబాద్ సున్నితమైన ప్రాంతం. రేపు అక్టోబర్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ లోపల 6 నెలల్లో చాలా ఘోరాలు జరిగే అవకాశం ఉన్నది అంటున్నాను నేను ఇంటెలిజెన్స్ మంత్రి కాదు. కానీ అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వంది. దానికి సహకరించాల్సిన బాధ్యత మనందరిది కూడా, పౌరులకు మనందరిది కూడా. రైట్ సార్. సో మొత్తానికైతే అంటే ఈ 2 అంశాలు ఆర్డర్ పైన జరిగిన దాడి కావచ్చు, లేకపోతే ఈ సక్సెస్ స్కూల్లో జరిగిన ఈ స్కూల్లో రాసిచ్చిన హోంవర్క్ గురించి కావచ్చు, వీటిపైన ప్రభుత్వం విచారణ చేస్తుందా చేయదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఏది ఏమైనా అంటే ఇలాంటివి ఒక మొగ్గ దశని తుంచేయాలి. వీటి వెనక ఎవరన్నా ప్లాన్ ప్రకారం చేయిస్తున్నా ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళంతా ముందస్తుగానే దీనిపైన ఒక చర్యలు తీసుకొని దీన్ని పెద్దది కాకుండా ఆపేస్తాం చాలా మంచిది. ఎందుకంటే హైదరాబాద్ అనేది చాలా సెన్సిటివ్ ప్రాంతం. నిజంగానే సార్ చెప్పినట్టు అనేకమైన సమస్యలు ఉన్నాయి. మనకి కరువు ముంగిటున్నా ఇలాంటి సమయాల్లో ఇలాంటివన్నీ మనకి కరెక్ట్ కాదు. అది ఒకవేళ పొరపాటుగా జరిగున్నా కావాలని చేస్తున్నా ఏం జరిగిందని దీనిపైన ఒక సమగ్రమైన కమిటీ ఒక దర్యాప్తు చేసి శిక్షిస్తే బాగుంటుందని సమాజం మొత్తం కోరుకుంటుంది. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.